రెజీ, నేను నమ్మను నాన్న. తను వెళ్ళిపోయాడంటే నమ్మను. నాతో చెప్పకుండా తను వెళ్ళిపోయాడంటే నేను నమ్మను. సరే నువ్వు ఏడవకు. హలో, మురళి, ఎక్కడ? ఎయిర్పోర్ట్లో ఉన్నావా? ఏం లేదు, ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇవాళ ఉదయం యూఎస్ వెళ్ళిన ఎయిర్లైన్స్ కొంచెం చెక్ చేసి సూర్య సన్ ఆఫ్ బలరాం మూర్తిని ఎవరైనా వెళ్ళారేమో చూసి చెప్తావా? థ్యాంక్స్. నిజం చెప్తున్నాను, అతను మాత్రం వెళ్ళుండడు. ఖచ్చితంగా చెప్పగలను. తను వెళ్ళిపోయి ఉండడు. వాళ్ళ నాన్నే తన్ని బెదిరించి. సరే వదిలేరా. చెప్పు మురళి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మురళి. వెళ్ళిపోలేదు కదా? చెప్పు, సూర్య వెళ్ళిపోలేదు కదా? చెప్పవే. వెళ్ళిపోయాడ్రా. దయచేసి అడుగు రచన, ప్లీజ్. మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అడవలేదు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది రచన. వద్దు నాన్న, ఏడవద్దు నాన్న, ఏడవద్దు. దయచేసి నువ్వు ఏడవద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ ఏడవద్దు నాన్న. చూడు, నేను ఏడవట్లా. ఓ పని చేద్దాం, నువ్వెంత దూరం వెళ్ళాలనుకుంటావో అలా కారులో వెళ్తూనే ఉందాం. మన ఇద్దరికి తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనిపిస్తుందో అప్పుడే ఇంటికి వెళ్దాం. నాన్న, నాన్న, నాన్న. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది రజిగా. సిస్టర్, కంటిన్యూ ది ట్రిప్స్ ఫర్ సమ్ మోర్ టైం. ఎస్ డాక్టర్. స్కాన్ ఇమిడియట్ గా కార్డియాలజీకి పంపించు. ఓకే డాక్టర్. వారి వాళ్ళు ఎవరైనా వచ్చారా? వారి డాక్టర్ వచ్చారు. ఓహో, వీరా. చూడమ్మా, వెరీ ఫస్ట్ కార్డియాక్ అటాక్. ఒక మైనర్ సర్జరీ చేశాం. మరో 10 రోజుల్లో వారిని జనరల్ వార్డుకి మూవ్ చేస్తాం. హీ స్టేబుల్. హలో రెజీనా, నేను అయ్యప్పని మాట్లాడుతున్నాను. అయ్యప్ప, సూర్య గురించి ఏమన్నా తెలిసిందా? ఇప్పుడు మీ నాన్న ఎలా ఉన్నారు? ఇప్పుడు నాన్నకు పర్వాలేదు, రూమ్కి షిఫ్ట్ చేశారు. రెజీనా, సూర్య యుఎస్ క్యాంప్లో సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు. ఎక్స్క్యూజ్ మీ.
Do you have 5 rupees change? ఒక్క నిమిషం. ఆ, చెప్పండి అయ్యప్ప, ఇందాక సరిగా వినలా. సూర్య క్యాంప్లో సూర్య క్యాంప్లో సూసైడ్ చేసుకున్నట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడే వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు. Do you feel better? సూర్య బాడీ ఎయిర్పోర్ట్కి వచ్చిందని చెప్పారు. దాన్ని వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్తున్నారు. నేను కూడా వెళ్తున్నాను. ఈ విషయం చెప్పి వెళ్దామని. ఏ ఏ, ఏ, ఎవరు నువ్వు? ఇప్పుడిప్పుడే తను కొంచెం కోలుకుంటోంది. లేదు సార్, రెజీనా సూర్య ఎంతగా, అందుకే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ముందు బయటికెళ్ళు. సారీ సార్. మనతో ఉన్న వాళ్ళందరూ పోయారని మనము పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు మనం ఆశపడినట్లు మన లైఫ్ మారుతుంది. తప్పకుండా మారుతుంది రెజీనా. మీ అమ్మ చనిపోగానే నేను తనతో చనిపోయి ఉంటే నీతో ఎవరుండేవాళ్ళు? నువ్వు నాతో ఉండాలి రెజీనా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డార్లింగ్, ఇలా రా. నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. ఈ గడ్డం, ఈ షర్టు నాకు అస్సలు నచ్చలేదు. నాకు కూడా నువ్వు నచ్చలేదు. ఎప్పుడు డల్గా. నేనే రోజైనా అడిగానా? టైర్డ్గా ఉందమ్మా, రూమ్కి వెళ్తా. ఇప్పుడు ఏం సమస్య వచ్చింది చెప్పు. ఏముంది చెప్తే, రెగ్యులర్గా అందరు తండ్రులు చెప్పినట్లుంటుంది, లేదా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినట్లుంటుంది. ఈ రెండు నా క్యారెక్టర్కి సెట్ కావు. నేను రూమ్కి వెళ్తాను. ఇప్పుడు ఏంటి నీ సమస్య? ఏముంది, నువ్వు పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. షేవ్ చేసుకో, పెళ్లి చేసుకుంటాను. ఏంటి? షేవ్ చేసుకోనన్నా, నేను పెళ్లి చేసుకుంటాను. గొప్ప ప్రేమండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంతగా ప్రేమిస్తుందని ఫస్ట్ టైం వింటున్నాను. ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాను. వద్దు, పర్వాలేదు. నేను మా ఫ్రెండ్ని రమ్మంటాను. మీరు బయలుదేరండి. మీకు నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను.